రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపలో గతించిన దినాలన్నీ కూడా ఆయన ఉచితమైన కృపతో మనల్ని భద్రపరిచి మరలా ఈ ఉదయ కాలము ప్రభుని స్తుతించుకునే భాగ్యము ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని మహాకృపలో ఇది నాన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు మనుషులకు భయపడే వారిగా ఉన్నారా, దేవునికి భయపడే వారిగా ఉన్నారా? ఇదేనా అనేక మంది విశ్వాసులు, అనేక మంది దేవుని ప్రజలు దేవునికి భయపడకపోవడంతో కాక, దేవునికి విధేయత చూపడం కాక, మనుషులకు అనేక మంది భయపడుచు ఉన్నారు. మనుషుల ఆలోచనలను బట్టి నడవాలని, వారు ఏమనుకుంటారో, వారు ఏదైనా అనుకుంటారేమో, లేదా వారు నన్ను ప్రక్కన పెడతారేమో, అయ్యో వారు మాట వినకపోతే నాకు నష్టం కలుగుతుందేమో, వారు నన్ను చిన్న చూపుగా చూస్తారేమోనని అనేక మంది వారి యొక్క స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి మనుషులకు భయపడిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే మనము దేవునికి పరిపూర్ణమైన విధేయతను చూపేవారిగా ఉండాలి. దేవునికి పరిపూర్ణమైన విశ్వాసమును చూపేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనమును మనం జ్ఞానం చేసుకున్నట్లయితే ఇక్కడ సౌలు అంటూ ఉన్నాడు, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మార్చబడడానికి గల కారణం, ఆ వ్యక్తి దేవుని మాట కాక లోక మాట అనగా మనుషులను ఎక్కువ చేసుకోవడం బట్టి దేవుని చిత్తానికి సరైన విధేయత చూపలేరు. ఇదేనా అనేక మంది కూడా వారేమనుకుంటారో, లేదా వీరేమనుకుంటారో, నా ఆత్మీయ జీవితంలో వారు నాకు కావాలి, నా ఆత్మీయ జీవితంలో వారు ఏమనుకుంటారో, అయ్యో నేను ఎలా చేస్తే వారు నన్ను అపార్థం చేసుకుంటారో అని అనేక మంది దినాన్న వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రక్కవారికి తాకట్టు పెట్టేస్తున్నారు. సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నీకే, నీ భక్తి జీవితము నీదే. నువ్వు ఈ దేవుని యందు ఎంతైతే భక్తి కలిగి జీవిస్తావో ఆ భక్తి నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను దేవునికి విధేయుడిగా చేస్తుంది. ఆ భక్తే, ఆ ప్రార్థనే, ఆ ఒక పరిచర్య ధర్మమే నిన్ను దేవునికి సహకారిగా లేదా దేవునికి ఇష్టుడిగా అది నిన్ను మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇదేనా అనేక మంది వారి యొక్క జీవితాలలో భయపడిపోతూ, జనులకు జడిసిపోతూ, వారేమనుకుంటారన్న ఆలోచనలతో ఇదినాన్న సమయమును పోగొట్టుకునే వారు ఉన్నారు, క్రమమును పోగొట్టుకునే వారు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో తగ్గిపోతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇదైనా అనేక మంది జీవితాలు దేవుని సన్నిధికి కాక లోకానికి ప్రాముఖ్యత చూపే భక్తి ఎక్కువైపోతూ ఉంది. ఎందుకంటే మనిషిని వారు లక్ష్య పెడుతూ ఉన్నారు. ఇక్కడ సౌలు కూడా తన జీవితంలో చేసిన పొరపాటును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ జనుల మీద నెపమును మోపుతూ ఉన్నాడు. నేను అంటాను, నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు చక్కగా దేవుడు సమయోచితమైన జ్ఞానమునిచ్చి, నీకు సమయోచితమైన జ్ఞానము నీకు అప్పగించి, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ఒక గుణమును, ఒక జ్ఞానమును దేవుడు నీకు ఇస్తే నువ్వు మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? అయ్యో నేను వారి వల్ల చెడిపోయాను, నేను వారి వల్ల పాడైపోయాను, వారి వల్ల నా జీవితము, ఆత్మీయ జీవితము పతనవ స్థితికి వెళ్ళిపోయిందని ఎందుకు నువ్వు వారి మీద వీరి మీద నెపాలు మోపుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరుడా. దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానము అనుగ్రహించాడు. ఆయన నీ విశ్వాసం తగ్గిపోతుందంటే
నేను అంటూ ఉంటాను, ప్రాముఖ్యంగా అది నీ లోపమే, నీ ప్రక్కవారి లోపం కూడా కాదు. ఇది నా వాక్యం చెప్తూ ఉంది. అంత్యకాలములో, కడవరి దినములలో భ్రమ పెట్టే ఆత్మ విశ్వాసములలో నుండే మొదలవుతుంది. అది నువ్వు ఎవరినైతే ఆత్మీయుడువో అనుకుంటున్నావో వారు నిన్ను భ్రమ పెట్టవచ్చు, వారు నిన్ను ఆత్మీయతలో నుండి తప్పించవచ్చు, వారు నిన్ను ఆత్మీయ జీవితముల నుండి తొలగించవచ్చు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఎవని విశ్వాసము వానిదే, ఎవని నీతి వానిదే. దేవుని యందు నీకు నువ్వు భయభక్తుడిగా బ్రతికాలన్న ఆలోచన కలిగి నువ్వు జీవించు. భయము ఎందుకు భయపడుతున్నావు? ప్రభు అంటున్నాడు కదా, నేను భయమును మీకు ఇవ్వలేదు కానీ మీకు శక్తివంతమైన బలమైన ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్ళాను. ఇది నన్ను భయపడుతూ ఉన్నావనంటే అది జనకుడు. ఏ జనకుడు అనంటే అబద్ధమునకు జనకుడైన సాతానుడి యొక్క పన్నాగములో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు యథార్థత కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించడానికి ప్రయత్నించు. నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడతావో నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉండదు. నువ్వు దేవుని కాక, దేవుని భక్తిని కాక, దేవుని ఆలోచన కాక, దేవుని యొక్క ఉద్దేశములను కాక నువ్వు ఎప్పుడైతే మనిషి మీద ఆధారపడతావో అప్పుడు నిండే నీ జీవితంలో దేవునికి భిన్నమైన కార్యములు నువ్వు చేయడానికి ప్రయత్నిస్తావు. నువ్వు అనుకుంటూ ఉంటావు, అయ్యో నేను భక్తి చేస్తున్నాను కదా, నేను విశ్వాసమే చేస్తున్నాను కదా, వారితో కలిసి నేను దేవుని ఆరాధిస్తున్నాను కదా. ఒకసారి ఆలోచన చేయి. వారితో కలవకముందు, మనుషులతో కలవకముందు, మనుషులకు భయపడకముందు, మనుషులకు విధేయత, దేవుని కన్నా మనుషులకు విధేయత చూపకముందు నువ్వు దేవునితో సమయం ఎక్కువ గడిపావా? సమయము దేవునికి ఎక్కువ ఇచ్చావా? దేవుని పరిచర్యకి ఎక్కువ ఇచ్చావా? ఒకసారి ఆలోచన చేయి. ఇది నీ జీవితంలో కలిగిన భయములన్నీ తొలగింపబడాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవునికి విధేయత కలిగిన వాడిగా నువ్వు మార్చబడాలి. దేవునికి ఎందు భయభక్తులు కలిగిన వాడిగా మార్చబడాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, జనులకు భయపడలేదు. దావీదు దేవునికి భయపడ్డాడు, జనులకు భయపడలేదు. యోబు దేవునికి భయపడ్డాడు, జనులకు భయపడలేదు. యోసేపు దేవునికి భయపడ్డాడు, జనమునకు భయపడలేదు. ఇలా అనేక మందిని మనం చూసుకున్నట్లయితే వారందరూ కూడా దేవునికి భయపడ్డారు కానీ మనుషులకు ఎక్కడా కూడా వారి జీవితాన్ని అప్పగించుకుంటున్నట్టు ఎక్కడ మనం చూడలేం. సౌలు జీవితంలో మనం చూస్తున్నాం, దేవునికి విధేయత చూపినన్ని దినాలు కూడా సౌలు విజయమును చూచాడు. ఎప్పుడైతే మనుషుల ఆలోచన చొప్పున నడిచాడో, మనుషుల ఉద్దేశంలో చెప్పున నడిచాడో, మనుషుల యొక్క భిన్న అభిప్రాయములు గుండా ఎప్పుడైతే నడిచాడో సౌలు ఒప్పుకుంటున్నాడు, నేను పాపము చేశా, దేవునికి భిన్నంగా దేవుని మాటను మీరా. ఇదేనా పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దేవుని మాటను మేరడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న నువ్వు దేవుని మాట మీరి నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితంలో అనేకమైన శోధనలు నువ్వు ఎదుర్కోగలుగుతావు. కానీ ఈ దినము నుండైనా మనుషులను బట్టి కాక, మనుషుల ఆలోచనను బట్టి కాక, నీ విశ్వాసం, నీ క్రమము దేవుడు చూడాలి, సేవకుడు చూడాలి, నీ చుట్టూ ఉన్న ప్రజలు చూడాలి. కానీ వారిని బట్టి నువ్వు నడిచే వ్యక్తిగా అంత మాత్రం కూడా నువ్వు ఉండకూడదు. నువ్వు ఒక బలమైన దాసుడిగా మార్చబడాలి, నువ్వు ఒక బలమైన యోధుడిగా మార్చబడాలి. నువ్వు నీ సంఘానికి, నువ్వు నీ కుటుంబానికి, నువ్వు నీ సేవకునికి, నీవు నీ పరిచర్యకు ఒక బలమైన పునాదిగా నువ్వు మార్చబడినప్పుడు మొట్టమొదటిగా ప్రభు సంతోషిస్తాడు. ప్రభు నామమున తన దాసులు కూడా సంతోషించడం మొదలవుతారు. ఆ రీతిగా నువ్వు మార్చబడాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఇది నాన్న మనుషులకు కాక నువ్వు దేవునికే భయపడు. దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానమునిచ్చి నీ భయములన్నీ కూడా ప్రభు తొలగించి ఆయన కృపతో నిన్ను నింపడానికి సహాయము దయచేయును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, నీ కృపలో మా రక్షకుడమైన నీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మేము మనుషులకు భయపడి నీకు అనేకమైన సార్లు నీ మాటను మీరి ఉన్నామేమో. దయతో మమ్మలను క్షమించి నీ ఆజ్ఞ చొప్పున, నీ మాట చొప్పున నడిచే కృప
మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వాదకరంగా మీరు వాడుకోండి. ప్రతి బిడ్డ అవసరతలను తొలగించి ఈ దినమంతా నీ కృపతో నింపి నడిపించమని మా ప్రియుడు మా రక్షకుడైన నజరేతుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాటలు అనేకులకు తెలియపరచండి. ఈ పరిచర్యలు మీరు కూడా ఈ పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాన్ని దీవించును గాక.